మావోయిస్టులు పారిపోయారు అక్కడి నుంచి ఇళ్లలోంచి. అంటే పారిపోవడానికే సహకరించారు. మగవాళ్ళందరూ మగవాళ్ళకి తెలిసి తర్వాత పోలీసులు వస్తారు, వాళ్ళు వెళ్ళిపోయి లేడీస్ని ముందు పెట్టారు. వీళ్ళు ఎవరైతే లేడీస్ చేతే కొట్టించారు పోలీసులు, కాబట్టి పోలీసులు ఆ లేడీస్ని 4 దెబ్బలేశారు. దాన్ని వీళ్ళు అత్యాచారం కింద చూపించారు అక్కడ. అంటే అంత సపోర్ట్ అక్కడ ఉండేది, మావోయిస్టుల్ని ఇళ్లలో పెట్టి కాపాడతారు గిరిజనులు. అప్పుడు తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ గిరిజన కుర్రోళ్ళే గ్రే హౌన్స్లో ఉన్నారు. నేను గ్రే హౌన్స్ వాళ్ళతో చాలా మందితో మాట్లాడాను తిరిగినప్పుడు. అంటే మామూలుగా ఏజెన్సీలో స్టోరీలకు వెళ్ళినప్పుడు గ్రే హౌన్స్ వాళ్ళు ఎక్కడో ఒక చోట తగులుతారు. తగినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా సరదాగా ఉంటారు, వాళ్ళు బాగా మాట్లాడతారు. కుర్రోళ్ళు మంచి గ్లామరస్గా కూడా ఉంటారు ఒక్కొక్కళ్ళు, ఆ భాషలు బాగా వచ్చు. వాళ్ళు అదివరకు మావోయిస్టులకి అడవిలో తిరగడం సులువు, పోలీసులకి సాధ్యమయ్యేది కాదు, రెగ్యులర్ పోలీసు. తర్వాత మావోయిస్టుల కంటే వేగంగా తిరగలిగే ఒరిజినల్ గిరిజనులు దళాల్లోకి వచ్చారు, పోలీసుల్లోకి వచ్చారు. వీళ్ళు తిరిగినంతగా మావోయిస్టులు తిరగలేకపోయారు. స్పీడు అలవాటైన ఏరియాలో తిరగడం వేరు, ఇప్పుడు మనం అడవిలో తిరగడం కష్టం, వాళ్ళు మామూలు రోడ్ల మీద తిరగడం కష్టం ట్రాఫిక్లో గిరిజనులు వీళ్ళు. అది సహజ సిద్ధమైనటువంటిది. మనం చెప్పులు లేకుండా నడవలేం, వాళ్ళు చెప్పులు లేకుండా బాగా నడవగలుగుతారు. అట్లాగుంటది. అలాగే అలవాటు పడ్డటువంటి వాళ్ళు వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళనే పెట్టుకున్నారో క్రమంగా పబ్లిక్ వీళ్ళకి ఇంటిమేట్ చేయడం బిగిన్ చేశారు. దానికి తోడు అంతకుముందు ప్రభుత్వాలు సంక్షేమాన్ని పట్టించుకునేది కాదు, గిరిజనుల సంక్షేమం. ఒక రకంగా చెప్పాలంటే థ్యాంక్స్ టు నక్సల్స్ అని చెప్పాలి. వీళ్ళ గొడవ